కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి న్యాయమైన నిధుల గురించి, ప్రాజెక్టుల గురించి, మూసికి సంబంధించినటువంటి నిధుల గురించి, మరి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రౌడీ లెక్క మాట్లాడడానికి కిషన్ రెడ్డికి ఏమైనా సిగ్గుండాలా? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిస్తే కదా మీరు కేంద్రంలో అధికారం వచ్చింది. మరి ఈ రోజు వరకు మీరు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టిందేందో ముందుగా కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మా ముఖ్యమంత్రి గారు అడిగిన మాటలకు, మా ముఖ్యమంత్రి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసిన కిషన్ రెడ్డి ఇలా మా ముఖ్యమంత్రిని పట్టుకొని తెలంగాణలో ప్రజాపాలన ద్వారా పేదలకు సంక్షేమాలు అందిస్తుంటే కేంద్రం సహకరించకుండా, కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా ఇలా రాష్ట్రంలో ప్రజాపాలన ద్వారా సంక్షేమాలు చేస్తుంటే చూసి ఓర్వలేక కిషన్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కదా మా ముఖ్యమంత్రి మీ కేంద్రాన్ని, మీ బీజేపీని, మీ మోడీని నిలదీసింది. నిలదీసే రౌడీలా అంటే ప్రశ్నించొద్దా? తెలంగాణ రాష్ట్రం మీ కేంద్రానికి పన్నులు కడతలేదా? జీఎస్టీ కడతలేదా? మరి కట్టే వాటిలో ఇలా మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటా గురించి, ఇలా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి, తెలంగాణకు సంబంధించినటువంటి మూసీ ప్రాజెక్టు గురించి, అదేవిధంగా వడ్ల కొనుగోలు విషయంలో ఇలా తెలంగాణ దేశానికే రోడ్ మోడల్గా, దేశానికే ఒక ఆదర్శప్రాయంగా ఇలా వడ్లు పండిస్తే ఆ వడ్లను కొనలేని స్థితిలో మీ బీజేపీ, మీ మోడీ ప్రభుత్వం ఉంది. దానికి నువ్వు సమాధానం చెప్పు ముందుగాల. ఇలా కాకి లెక్కలు చెప్పి కేంద్రం సహకరిస్తుంది, కేంద్ర నిధులు వస్తున్నట్టు. మరి కేంద్ర నిధుల మీద చర్చలకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు? మరి మీరు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడానికి మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు ఇలా ఆర్నిశలు కష్టపడుతుంటే దాన్ని చూసి ఓర్వలేక మేము తెలంగాణలో ఏదో పొడుస్తాం, తెలంగాణలో మేము వస్తామంటున్నాం. బిడ్డ, తెలంగాణలో మీ జాగీర్ కాదు, తెలంగాణలో అడుగు కూడా పెట్టనీయం. తెలంగాణలో మీ అధికారం కళ్ళ, మీరు పగటి కళ్ళు అంటున్నారు. కిషన్ రెడ్డి, నీకు మాట్లాడే నైతిక విలువ లేదు, కేంద్రాన్ని అడిగే దమ్ము ధైర్యం లేదు. మీ ప్రభుత్వాన్ని గాని, మీ మోడీని గాని రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి గాని, రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి అడగలేని దద్దమ్మ నువ్వు మా ముఖ్యమంత్రి గురించి అవాక్కులు చవాక్కులు పేరుతున్నావు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా రౌడీ అని మాట్లాడుతున్నావు, సంబోధిస్తున్నావు. నువ్వు కేంద్రంలో మంత్రిగానే మర్చిపోయి ఒక పిచ్చి పాటలు మాట్లాడుతున్నావు. కిషన్ రెడ్డి, మళ్ళొక్కసారి నోరు తాకితే తస్మాత్ జాగ్రత్త. మీరు తెలంగాణలో పగటికాళ్ళు అంటున్నారు. తెలంగాణలో మీరు ఎప్పటికి కూడా అధికారం రారు. మిగతా రాష్ట్రాల్లో డబ్బు బలంతో, అధికార బలంతో ఓట్ల తొలగించి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి దేవిని పేరు చెప్పి ఓట్లాడుతూ తప్ప తెలంగాణలో ఏ ముఖం పెట్టుకుని మీరు ఓట్లాడుతారు? తెలంగాణకు ఏం నిధులు ఇచ్చామని మీరు ఇచ్చిరని ఓట్లాడుతారు. కిషన్ రెడ్డి గారు, మళ్ళొక్కసారి నోరు అదుపులో పెట్టి మాట్లాడాలి. ఏదైతే మా ముఖ్యమంత్రిని, మా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలను ఎమ్మడే వాపసు తీసుకుని తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణలో నిన్ను రాళ్లతోట కొట్టే రోజులు దగ్గరొస్తాయి. కిషన్ రెడ్డి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టి మాట్లాడాలని చెప్పి తస్మాత్ జాగ్రత్త కిషన్ రెడ్డి గారు.